హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ గుమ్మడికాయతోటి. గుమ్మడికాయ అనగానే అది కేవలం శుభకార్యాలకు మాత్రమే వాడతాం అనుకుంటాం. కానీ గుమ్మడికాయతో చేసే వంటకాలని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? గుమ్మడికాయ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ. ఆరోగ్యానికి మేలు చేయటమే కాకుండా జుట్టు సమస్యల్ని కూడా తగ్గిస్తుంది, ఎముకల్ని బలంగా మారుస్తుంది. ఇందులో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉండటం వలన బరువును కూడా నియంత్రణలో ఉంచుతుందండి. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్స్ ఏ, సి, ఈ, అలానే పొటాషియం, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందండి. ఇందులో బీటా కెరటిన్ ఉండటం వల్ల కళ్ళకి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలున్న ఈ గుమ్మడికాయని ఏదో విధంగా మన డైట్లో భాగంగా చేసుకోవడం చాలా మంచిది కదా. నేను కర్రీ చేశానండి. ఇది బామ్మల కాలం నాటి వంటే, కానీ బామ్మలు ఇలాంటి వంటకాలు తిని ఎంతో దృఢంగా ఉన్నారు కదా. మన ఆరోగ్యాన్ని కూడా పెంచుకుందాం.